ఛానలుకి స్వాగతం. 2024వ సంవత్సరంలో ఏ జన్మల పుణ్యమో కాని మహాప్రళయం వచ్చినా కాని తులారాశివారిని ఎవరూ టచ్ కూడా చేయలేరు. ముఖ్యంగా జీవిత భాగస్వామి వల్ల అదృష్టయోగం అనేది ఈ తులారాశివారికి కనిపిస్తుంది. అయితే 2024వ సంవత్సరంలో తులారాశివారికి ఏ విధంగా ఉండబోతుంది, జీవిత భాగస్వామి వల్ల ఎటువంటి అదృష్టయోగం వారికి సొంతం కాబోతుంది, ఎటువంటి అదృష్ట ఫలితాలను తులారాశివారు పొందుకోబోతున్నారు, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు మరియు విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో 7వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారి యొక్క మనస్తత్వాన్ని చూస్తే కనుక ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో నేర్పరులు. అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరు. అలాగే ప్రజల అభిమానానికి సంబంధించిన విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాలలో బాగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ అంటే తులారాశి వారికి చాలా ఇష్టం. అలాగే తులారాశిలో జన్మించిన వారికి యవ్వన ప్రాయంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. అయితే 2024వ సంవత్సరంలో వీరి యొక్క గోచార ఫలితాలు చూసినట్లయితే కనుక మే మాసం అర్ధభాగం వరకు సమయం అనేది గడిచిపోయింది. మిగిలిన రోజుల్లో వీరి యొక్క గోచార ఫలితాలను కనుక చూస్తే అదృష్ట యోగం అనేది కనిపిస్తుంది. ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో కాని ఈ తులారాశి వారిని ఎవరూ టచ్ కూడా చేయలేరు. అంటే శత్రువులు వీరిపైన ఎన్ని కుట్రలు పన్నటానికి ప్రయత్నం చేసినా కాని వారి కుట్రలు వారికే తిరిగి వెళ్లిపోతాయి. అంటే ఏ వ్యక్తులు కూడా వీరికి కీడు తలపెట్టలేకపోతారు. వీరిపై ఎవరు ఎటువంటి కుట్రలు పన్నినా కాని అవి రిటర్న్ గా వారికే వెళ్తూ ఉంటాయి. అటువంటి మంచి అదృష్టమనేది ఈ తులారాశి వ్యక్తులకి 2024వ సంవత్సరం మిగిలిన రోజుల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థికంగా ఊహించలేని పురోగతిని సాధించగలుగుతారు. అలాగే 2-3 ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదించడానికి వారికున్న అవకాశాలన్నీ కూడా ఈ సమయంలో సత్ఫలితాలనైతే ఇస్తాయి. అలాగే అవకాశాలు వారిని వెతుక్కుంటూ రాబోతున్నాయి. విదేశీయానం లాభదాయకంగా కనిపిస్తుంది. అవివాహితులకు వివాహం జరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ముఖ్యంగా తులారాశి వారికి ఉద్యోగార్థులకి వారి యొక్క కల నెరవేరటానికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. ఆశించిన ఉద్యోగం వారికి లభించబోతుంది. అలాగే ప్రమోషన్ కోసం నిరీక్షిస్తున్న వారికి ప్రమోషన్ దక్కే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. నూతన పెట్టుబడులకు కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. ఎంతో కాలంగా వీరు వ్యాపారాన్ని మొదలు పెట్టాలని ప్రయత్నం చేస్తుంటే ఈ సమయం అనుకూలంగా ఉంది. అధిక పెట్టుబడుల జోలికి వెళ్లకుండా మీరు కొంచెం పెట్టుబడితో మీ యొక్క వ్యాపారాన్ని, అనుభవం ఉన్న వ్యాపారాన్ని మొదలు పెట్టండి. సక్సెస్ తో ముందుకు దూసుకుని వెళ్లగలుగుతారు. ఈ విధంగా 2024వ సంవత్సరంలో మహాప్రళయం వచ్చినా కానీ తులారాశి వారిని ఎవరూ కూడా టచ్ చేయలేరనే చెప్పుకోవాలి. ముఖ్యంగా జీవిత భాగస్వామి వల్ల అదృష్ట యోగం అనేది కనిపిస్తుంది. అది తులారాశి స్త్రీలకి కావచ్చు, పురుషులకి కావచ్చు. మీ జీవిత భాగస్వామి వల్ల అదృష్ట ఫలితాలనైతే మీరు పొందుకోబోతున్నారు. అంటే వంశపారంపర్యంగా దక్కాల్సిన ఆస్తుల విషయంలో కావచ్చు, లేకపోతే మీ యొక్క జీవిత భాగస్వామి మీరు వ్యాపారం చేస్తున్నట్లయితే మీ వ్యాపార జీవితంలో మీకు సంపూర్ణ మద్దతు ఇవ్వటం ద్వారా కావచ్చు, మంచి సలహాలు, సూచనలు మీకు ఇవ్వటం ద్వారా, వారిచ్చే సలహాలు పాటించడం ద్వారా, అలాగే ఆదాయ మార్గాల ద్వారా, అలాగే ఆదాయ మార్గాలను అన్వేషించడానికి వారు మీకు సలహాలు ఇవ్వటం ద్వారా, ఇలా ఏ విధంగా అయినా సరే ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కాని ఈ తులారాశి వ్యక్తులకి జీవిత భాగస్వామి వల్ల మాత్రం అదృష్ట యోగం అనేది సొంతం కాబోతుంది. అలాగే వీరికి సాహసోపేతమైన నిర్ణయాలు కూడా బాగా కలిసి వస్తాయి. అలాగే వీరికి ఉన్నటువంటి ఒక మంచి గుణం పరోపకార బుద్ధి. ఈ బుద్ధి వల్ల వీరు అనేక ప్రయోజనాలను కూడా పొందుకోబోతున్నారు. అలాగే తులారాశి వారు చిత్తా నక్షత్ర జాతకులు త్రిముఖి రుద్రాక్షను, స్వాతి నక్షత్ర జాతకులు అష్టముఖి రుద్రాక్షను, విశాఖ నక్షత్ర జాతకులు పంచముఖి రుద్రాక్షను ధరిస్తే మంచి ఫలితాలు పొందుకుంటారు. ఆపదల్లో ఉన్నవారికి వీలైనంత సహాయం చేయండి. అలాగే చీమలకు పంచదార లేదా బెల్లం కలిపిన గోధుమ పిండిని ఆరుబయట ప్రదేశాల్లో చల్లండి. ప్రతిరోజు లేదా శుక్రవారాలు మరియు అమావాస్య రోజుల్లో తప్పకుండా శ్రీ సూక్త స్తోత్రం పఠించండి. ఈ విధంగా చేస్తే సత్ఫలితాలైతే మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.